అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొత్త పరంపరకి స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాయకులందరూ కూడాను వారి వారి కుటుంబ సభ్యులతో ప్రచార కార్యక్రమాలు జోరుగా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అయితే ఎన్ఈఆర్ కూటమి అభ్యర్థిగా టికెట్ పొందారు. ఎన్ఈఆర్ సతీమణి రజనీ అయితే ఈరోజు ఎచ్చెర్ల గ్రామంలోని ఈరోజు ప్రచార కార్యక్రమాల్లోనైతే పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా ఆవిడ ఈరోజు అసలు ఈ ప్రచార కార్యక్రమంలో ఏ విధంగా ముందుకు దూసుకుపోతున్నారు ఏంటనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఒకసారి మేడం గారు, అసలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మీరు అసలు ఎన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు తిరగడం జరిగింది, ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఈ ప్రచార కార్యక్రమాలు సాగిస్తున్నారు? ముందుగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమిలో హెచ్ఎర్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. హెచ్ఎర్లలోని గడప గడపకు వెళ్తున్నాము. చాలా బాగుంది ఆదరణ. ప్రజలందరూ కూడా ఎన్ఈఆర్ గారిని ఆదర అభిమానాలతో ఎలాగైతే చూస్తారో అలా ప్రతి ఒక్కరూ కూడా ఎన్ఈఆర్ గారే వచ్చినట్లు నన్ను కూడా ఆదర అభిమానంగా చూస్తున్నారండి ప్రజలందరూ. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది టికెట్ పొందేంత వరకు కూడాను ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో. టికెట్ పొందిన తర్వాత అసలు ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజల భావం ఎట్లా ఉంది? చాలా బాగుందండి. అందరూ కూడా ఎన్ఈఆర్ గారు రావాలి, మా కష్టాలన్నీ పోవాలి, ఈ రాష్ట్రంలోని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని ప్రజలందరూ విసుగెత్తిపోయారండి. చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఎన్ఈఆర్ గారు రావాలని కమలం గుర్తు మీద ఓటేసి ప్రజలందరూ కూడా ఎన్ఈఆర్ గారిని తీసుకురావాలని వాళ్ళంతా కూడా ఒకటై ప్రచారం చేస్తున్నారండి. ఇప్పటి వరకు చూసుకుంటే గనక ప్రతి సంవత్సరం కూడా సైకిల్ గుర్తుపై ఉన్నటువంటి ఆ అవగాహన ఏదైతే ఉందో ఆ అవగాహన ఇప్పుడు కమలం గుర్తుకి మలిచే దిశగా మీరు ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటున్నారు? అంటే కమలం ప్రతి ఒక్కరు కూడాను సైకిల్ కాదు కమలానికి ఓటేయాలని ఏ విధంగా మీరు ప్రచారం చెప్తున్నారు? కమలం గుర్తుకి ఓటు వేస్తే రాష్ట్రంలోని మన చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని, అలాగే సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తే మన ఎంపీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలుస్తారని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే కనుక విద్యావేత్త, అలాగే రాజకీయంగా కూడా ఆయన కళాశాల రోజుల నుంచి ఎంతో అవగాహన కలిగినటువంటి ఎన్ఈఆర్ గారు అసలు ఈ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు? ఈ గత 2 దశాబ్దాల నుండి కూడా ఎన్ఈఆర్ గారు ఢిల్లీ నుండి రావడం, ఇక్కడ ప్రజలకి వాళ్ళ సేవ చేయాలని ఆయన ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ అన్నీ వదులుకొని రావటం, ప్రజల సేవ కోసమే ఈ రాజకీయంలో అడుగుపెట్టడం జరిగిందండి. గత 2 దశాబ్దాల నుండి కూడా ఎన్ఈఆర్ గారు ఈ ఎచ్చెర్ల నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నారండి. ప్రజలందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈయన రాజకీయంలోకి రావడం అయింది. అంటే ఒక విద్యావేత్తగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యా బుద్ధులు నేర్పించి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. అలాంటిది అంటే విద్య ప్రతి ఒక్కరికి కూడా అందితే కనుక అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా అందుతుంది కదా. అలాగా ఈ నియోజకవర్గం వరకు ఆయన ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు? ఇండస్ట్రియల్ పరంగానా లేకపోతే విద్యావేత్తలను తయారు చేసే విధంగా? అన్ని విధాలుగానండి. ఒక అభివృద్ధి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని మా ఊరు బంటుపల్లిని 2013లోని బంగారు బంటుపల్లి చేసి 2018లో స్మార్ట్ విలేజ్గా చంద్రబాబు నాయుడు గారిని ఆధ్వర్యంలోని అవార్డు అందుకోవడం జరిగిందండి. అలాగే ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో కమలం జెండా ఎగరాలంటే ఎన్ఈఆర్ గారిని కాలువ మీద ఓటేసి ప్రజలందరూ గెలిపించినట్లయితే ఈ ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా బంగారం స్టేట్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గం అవుతుందండి. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా ఆయన కుటుంబంలో సమస్యలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆడపిల్లలకు చదువులేంటి, ప్రతి ఇంటికి కొళాయి నీరేంటి, ప్రతి రోడ్లు కానీ కరెంట్లు కానీ ప్రతి ఇంటింటి యువతీ యువకులకు ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన సమస్యలన్నీ తీరుస్తారు, ఆయన ముందుంటారని, ఆయన కుటుంబంలోని ఎన్ఈఆర్ గారిని గెలిపించినట్లయితే ఆ కుటుంబం అంతా ఒకటే, ఈ ఎచ్చెర్ల నియోజకం మొత్తం ఒకటేనని, అంతా మా కుటుంబమేననేసి ఆయన అనుకోవటం జనాలందరూ కూడా అలాగే ఆదరించడం జరుగుతుందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ మేనిఫెస్టో అలాగే టీడీపీ సూపర్ 6 ఈ రెండింటి మధ్యన మీరు ప్రజల్లో అసలు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? అంటే సూపర్ 6 పట్ల ప్రజలు ఎటువంటి అవగాహన కల్పిస్తారు? చాలా బాగుందండి.
తెలుగుదేశం పార్టీ మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలందరూ కోరుకోవటం, జగన్ పరిపాలనలో ప్రజలందరూ విసుగెత్తిపోయారండి. ఏ నిధులు కూడా రాకపోవడంతో నేను బంటుపల్లి సర్పంచ్‌నండి. బీజేపీ సర్పంచ్‌ని. ప్రజలకి ఏ నిధులు అందట్లేదు. మన కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని తినేయటం, ప్రజలకి ఏ సౌకర్యాలు అందకపోవడం, చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజలు. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారండి. చూసుకున్నట్లయితే కనుక హెచ్ఎల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి ఎన్ఈఆర్ ఎవరైతే ఉన్నారో నడికుడిది ఈశ్వరరావు, ఆయన గుర్తు కమలం అయినప్పుడు కూడా ఇక్కడ 3 గుర్తులతో ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి కమలం గుర్తు ప్రతి ఒక్కరికి కూడాను అవగాహన కల్పించే దిశగా అయితే మాత్రం ఎన్నికల నగారం మోగిందే తరువుగా గ్రామాల్లోని పల్లెల్లోని ప్రతి దగ్గర కూడాను ప్రచార కార్యక్రమాలు జోరుగా ఊపందుకున్నాయి. అలాగే అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడాను ఈసారి సైకిల్ గుర్తుకి వేసినట్లయితే ఎంపీకి, అలాగే కమలం గుర్తుకి వేసినట్లయితే కనుక ఈశ్వరరావుకి ఓటు వెళ్తుందని అయితే కుటుంబ సభ్యులు అలాగే కార్యకర్తలు అందరూ కూడాను ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడాను అవగాహన కల్పించే దిశగా అడుగులు అయితే వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను నియోజకవర్గంలోని ఒకటి విద్యావేత్త అలాగే రాజకీయ అనుభవం కలిగినటువంటి ఎన్ఈఆర్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి విద్యాబుద్ధులతో పాటు ఇండస్ట్రియల్స్ కూడా తీసుకొచ్చి వారికి ఉపాధి కూడాను కల్పించి వారి యొక్క అభివృద్ధికి అయితే దోహదపడతారని అయితే ప్రచారంలో జోరుగా ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు ఒకవైపు కొడుకు ఇంకోవైపు సతీమణి ఇద్దరు కూడాను రెట్టింపు ఉత్సాహంతో ప్రతి పల్లెలోని కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఈఆర్కి గెలుపు దిశగా దోహదపడే ఏ అంశాన్నైనా సరే ఒడిసి పట్టుకుని ఆయన గెలుపులో ఆవిడ కూడా ఒక భాగస్వామి అయ్యేందుకు మాత్రం ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.